ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యామిని వ్లాగ్స్. నా పేరు యామిని. ఈరోజైతే బాగా చల్లగా ఉందండి వాతావరణం. రాత్రి అయితే వర్షం పడింది, అదే అక్కడ చూపిస్తున్నాను. బాగా లేటుగా కూడా లేసామండి. ఇవాళ చల్లగా ఉండేసరికి లేగబుద్ధి కాలేదు. ఇంకా వెంటనే ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఇంకా తోటకూర పులుసు, ఇవాళ ఇంకా పొటాటో ఫ్రై అయితే చేస్తున్నాను. ఆకుకూర అయితే 2 కట్టలు తీసుకొని నిన్నే శుభ్రం చేసి పెట్టుకున్నానండి. మళ్ళీ లేట్ అయిపోతుంది కదా లంచ్ బాక్సులకని చెప్పేసి ఇంకా 2 కట్టలు ఒలిచేసి పెట్టుకున్నాను కోసేసుకొని. ఇప్పుడైతే కడిగేసి ఇంకా కుక్కర్లో పెట్టేస్తున్నాను. తోటకూర, ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు, చింతపండు రసం, ఉప్పు, కారం, పసుపు వేసేసి ఒక 2-3 విజిల్స్ వస్తే అది మెత్తగా ఉడికిపోతుంది. మెదిపేసి తాలింపు వేసేయాలి. ఆ తర్వాత అయితే ఇక్కడ పొటాటో ఫ్రైకి అయితే చేస్తున్నానండి. పీల్ తీస్తున్నాను. ఒక్కోసారి అయితే ఉడకబెట్టేస్తాను. 2 ఉన్నాయండి పెద్దవి. ఇంకా అవైతే పీల్ తీసి ఫ్రై చేస్తాను. పిల్లలకు కూడా అసలు లేవాలనిపించలేదండి వాళ్ళు చల్లగా ఉండేసరికి. అప్పటికే 5:15 అయిపోతుంది టైము. ఇంకా లేకపోతే టైము అయిపోతుందని నేనే తొందరగా లేపేశాను. ఇంకా టైం చాలదు కదండి, 8 కల్లా వెళ్ళాలి. 6 కన్నా లేకపోతే ఇంకా టైం అస్సలు సరిపోదు. ఈరోజు నాకు లేవబుద్ధి కాలేదు. కాకపోతే క్యారేజ్ పనులు ఉంటాయి కదండి, లేవాలి, పనులు చేసుకోవాలి. లేకపోతే పని మన కోసం అలాగే ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంకా అందుకని లేచాను. లేట్గా లేచిన రోజైతే పనులన్నీ లేట్గా అవుతూ ఉంటాయండి. రోజు అయితే 5:30 అలా లేస్తాను కదా, ఒక అరగంట ముందు లేచినా కూడా ఎక్కువ పని అయినట్టు అనిపిస్తుంది. అట్లాగే ఒక అరగంట ఆలస్యంగా లేస్తే ఆ అరగంట తేడా తెలుస్తూనే ఉంటుందండి. ఇంకా అలా లేట్ అయిపోతుంది. ఇక్కడైతే ఫ్రైకి ఆయిల్ పోసేసుకున్నాను. ఇంకా నేను తాలింపు ఏమేయనండి, డైరెక్ట్గా అలా ఆయిల్లో ఇంకా ఫ్రై చేసేస్తాను. బంగాళదుంప ముక్కలు వేసేసి ఉప్పు, కారం, పసుపు వేసేస్తాను. ఓ పక్కన రైస్ కూడా అవుతూ ఉంది, కడిగి పెట్టేశాను. ఇంకా అది కలుపుతూ ఓ పక్కనైతే ఫ్రై చేస్తున్నాను. ఉడకబెట్టేయించేటప్పుడైతే తాలింపు వేసేస్తాను. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసి ఉడకబెట్టిన బంగాళదుంపలు వేసి వేయిస్తాను. ఇలా పీల్ తీసి వేయించాలైతే మాత్రం తాలింపు వేయనండి, డైరెక్ట్గా ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసేస్తాను. తాలింపు వేయకపోయినా బాగుంటుందండి, బాగా వేగుతుంది కూడా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తోటకూర పులుసు అయితే వాళ్ళకి నచ్చదు, కానీ ఒకటి ఇష్టమైంది వండితే ఇంకేం మాట్లాడరు. అందుకే వాళ్ళకి పొటాటో కర్రీ అంటే ఇష్టం కాబట్టి ఒక కూర ఆకుకూర వండినా ఇదైతే వాళ్ళకి ఇష్టమని ఇలా చేస్తున్నాను. ఎప్పుడు వెజిటేబుల్సే కాకుండా మధ్యలో ఇలా ఆకుకూరలు కూడా తింటే హెల్త్కి మంచిదని చేస్తూ ఉంటాను. పిల్లలకేమో నచ్చదు కానీ తినాలి. మధ్యలో ఇలాగా ఒక కూర వాళ్ళకి ఇష్టమైంది, ఒక కూర ఏమో మాకు ఇష్టమైంది వండుతాం. వాళ్ళకి కూడా పెడతాను, కాకపోతే ఏదో ఇక నచ్చినట్టు ఏదో తింటూ ఉంటారు ఇంకా ఆ రోజైతే. ఇక్కడైతే వేసేసాను కదండి బంగాళదుంప ముక్కలు. ఇప్పుడైతే పసుపు, ఉప్పు వేసేసుకొని కాసేపు ఉంచితే అవి వేగుతూ ఉంటాయి. బంగాళదుంప కూర పొడిగా రావాలంటే ఇలా వెడల్పాంటిది తీసుకొని ఫ్రీగా ఉంటేనే బాగా వేగుతుందండి. అది ఇరుకున్న బాండి పెట్టామంటే శుద్ధ అయిపోయినట్టుగా ఉంటుంది. అందుకే నేను కొంచెం పెద్దదే పెట్టి వేయిస్తాను అనమాట. ఓ పక్కనైతే కుక్కర్ విజిల్ కూడా వచ్చింది. తోటకూర పులుసు 2-3 విజిల్స్ వస్తే మెత్తగా మెదిపేసి తాలింపు వేసేయాలి. అన్నం కూడా వార్చేసానండి. ఇంకొక స్టాండ్ మీద ఇంకో స్టాండ్ పెట్టాను, స్టీల్ గిన్నెలో పెట్టాను కాబట్టి ఇంకా మాడిపోకుండా ఉంటుందని ఒక 2 నిమిషాలు ఉంచి కట్టేస్తాను. ఇక్కడ ప్రెషర్ కూడా పోయింది. ఇంక నేనైతే పప్పు గుత్తితో అయితే మెదిపేసుకుంటాను మెత్తగా. బాగుంటుందండి తోటకూర పులుసు. ఫ్రై బాగుంటుంది, ఇలా అప్పుడప్పుడు ఇలా పులుసులు కూడా చేసుకుంటే బాగుంటుందండి. ఇక్కడైతే వాటర్ పక్కకు తీసేసి ఆ పులుసులో ఉన్నవి మెదుపుకోవాలండి, లేకపోతే మెదగదు. ఇంకా అలా తీసేసి బాగా మెదిపేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల ఫ్రై కూడా అయిపోవచ్చింది, కారం వేసేసుకుంటున్నాను. ఈరోజైతే నేను నైటీలో ఉన్నానండి, లేట్గా లేచాను కదా, చీర అయితే కట్టుకోలేదు. ఇంకా నైటీ ముందు ఎందుకులే వీడియోస్ చేయడం అని చెప్పి ఇంకా నేను కనబడకుండా అయితే చేస్తున్నాను.
రైస్ కూడా అయిపోయింది, కట్టేశాను. ఇంకా తాలింపు వేసుకుంటే పులుసు వంట పని అయిపోతుంది. ఇంకా పిల్లకి జడేసేసి వాళ్ళకి క్యారేజీలు సర్దేసి వాళ్ళని పంపించేయాలి. ఇక్కడ చూసారు కదా, ఫ్రై కూడా బాగా వచ్చింది, బాగా ఉడికి ఫ్రై అయింది. అలా ఉంటే పిల్లలు కూడా ఇష్టపడతారండి. ముందే కనుక ప్లాన్ చేసుకుంటే తర్వాత రోజు ఏం వండాలో ఇంకా తొందరగా అయిపోతుందండి. లేదంటే లేట్గా లేచి అప్పటికప్పుడు ఆలోచించాలంటే ఇంక మైండ్ పోయిద్ది అసలు. ఇంక నిన్న ఆలోచించి ఇవి వండాలనుకున్నాను కాబట్టి ఇంకా ఆకుకూర అవి ఒలుసుకోవడం కోసుకోవడం చేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా కాసేపు నీళ్ళగా ఉన్నాయని పక్కన పొయ్యి మీద పెట్టానండి. మెదిపేసిన తర్వాత కొంచెం ఎగిరితే నీళ్ళు పక్కన తాలింపు కూడా వేసేస్తున్నాను. తాలింపులో కొంచెం పులుసు కాబట్టి మెంతులు వేసుకుంటే బాగుంటుందండి. మిగతా అంతా మామూలే. ఆవాలు, సాయమనపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, చిన్నులపాయ ఇవి వేసేసుకొని తాలింపు వేసేసుకోవడమే. నేనైతే ఆకుకూర పులుసు ఇలాగే చేస్తానండి. ఒక్కొక్కళ్ళు అయితే పలచగా అదే ముద్దగా చేసుకుంటారు, కొంచెం చిక్కగా. నేనైతే ఇలా ఇలా కన్సిస్టెన్సీ ఇలా వచ్చేలా చేసుకుంటాను. ఆ తర్వాత అయితే ఇంకా నేను అంట్లు కూడా తోమేశానండి. షింక్ కూడా క్లీన్ చేసేసాను. ఆ వీడియో అయితే ఏం షూట్ చేయలే, లాస్ట్లో అయితే చూపిస్తున్నాను. లేట్గా లేచాను కదండి, అందుకని ఇంకా ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను పనులు. మళ్ళీ పూజ కూడా చేసుకోవాలి, మా వారు ఇంకా అవ్వలేదా పని అంటారు. అందుకని లేటుగా లేచిన వారా ఇంకా ఫాస్ట్గా పనులు చేసుకోవాలి. వీడియో తీస్తా కూర్చుంటే ఇంకా అవ్వదని చెప్పి ఆ వీడియో అంట్లు తోమే వీడియో అయితే తీయలేదు. ఇంక ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసానండి. ఆయనకి ఇవి తోమిచ్చేస్తే ఆయన ఇంకా పూజ చేసుకుంటారు. ఇంకా అందుకని ముందైతే చింతపండుతో తోముతున్నానండి. చింతపండు అయినా పెట్టుకోవచ్చు, ఒక్కొక్కసారి నిమ్మకాయతో కూడా రుద్దుతూ ఉంటాను. చింతపండు అయితే ఇంకా 4 రోజులు తెల్లగా ఉంటాయండి తోమిని. నిమ్మకాయ అయితే తొందరగానే నల్లబడిపోతాయి తోమిన వస్తువులు. ఇంకా అందుకని నేను చింతపండుతో తోముతున్నాను. చింతపండు కొద్దిగా నానబెట్టి అన్నిటికీ రుద్దేసిన తర్వాత సబీనా పౌడర్ ఉంటుంది కదండి, దాంతో అయితే రుద్దితే శుభ్రంగా వస్తాయి. గరుకు ఉంటుంది కదా, ఇంకా బూడిద లేకపోయినా ఇంకా ఇలా సబీనా పౌడర్ అయితే బాగుంటుందండి. ఆయనైతే స్నానం చేస్తున్నారు. ఈ లోపల నేను ఇవి కడిగిచ్చేస్తే ఆయన పూజ మొదలు పెడతారు. టిఫిన్ కూడా ఇంకా చేయలేదండి. పూజ చేశాక అయితే ఇద్దరం అట్లు వేసుకొని తినాలి. నైట్ అయితే ఇంకా మిక్సీ వేసేసాను అట్ల కోసమని. ఇంక ఇప్పుడైతే పిల్లలకైతే టిఫిన్ ఏం పెట్టలేదండి, వాళ్ళు అన్నమే తినేసి వెళ్ళిపోతారు. మళ్ళీ అంత టైం ఉండదండి, 8కే కదా మళ్ళీ టిఫిన్లు చేసి ఇంకా మళ్ళీ లంచ్ బాక్సులు ప్యాక్ చేసి లేట్ అయిపోతుందని ఇంకా క్యారేజీలు పెట్టేసి చెరవ ముద్ద అయితే తినిపించేస్తాను. ఆ తర్వాత అయితే మేమిద్దరం టిఫిన్ చేస్తాము. ఇక్కడ చూసారు కదా, సబీనాతో అయితే తోముతున్నాను. బాగా వస్తుందండి, తెల్లగా వస్తాయి ఇత్తడివి. ఇంకా బాగా గరుకుగా ఉంటుంది కాబట్టి బాగా వస్తాయండి. నేనైతే మామూలు స్టీల్ గిన్నెలు కూడా సబీనాతోనే కడుగుతున్నాను. ఇదివరకు విమ్ సబ్బుతో కడిగేదాన్ని అంట్లు. ఇప్పుడైతే సబీనాతోనే కడిగేస్తున్నాను అంట్లు కూడా. బాగుంటుందండి, బాగా క్లీన్గా వస్తున్నాయి. స్టీల్వి కూడా మెరుస్తూ వస్తాయండి. చూశారు కదా, తోమేసేసాను. ఇంకా తోమేసి ఆయనకి ఇచ్చేస్తే ఇంక పూజ మొదలు పెడతారు. నేనైతే ఈ లోపల ఇంకా టిఫిన్ పని చూసుకోవాలి. ఆయన పూజ చేసే లోపల నేను టిఫిన్ వేసేస్తే అప్పటికే లేట్ అయిపోయింది, 10:30 ఏమో అయ్యిందండి. ఇంకా ఆయన పూజ చేసే లోపల నేను అట్లేసేసి ఉంచితే తినేస్తారని అప్పటికే బాగా లేట్ అయింది. లేటుగా లేచినందువల్ల ఎప్పుడైతే 10 చేసేస్తామో ఒక అరగంట లేట్ అయ్యింది. ఇంకెందుకులే మళ్ళీ నీరసం కూడా వస్తుంది అని ఇంకా గబగబా ఆయన పూజ చేసే లోపల నేను ఇంకా అట్లయితే వేసేస్తున్నాను. నైటే మిక్సీలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. బయట ఉంచితే ఎందుకనో బాగా పులిసిపోతుందండి, నచ్చట్లేదు. ఇంకా నైట్ వేయంగానే కాసేపు అంటే కాసేపు బయట ఉంచి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడైతే తీసి ఇక మాకు కావాల్సినంత తీసుకొని కలుపుకుంటున్నాను. ఒకరోజైతే బయటే పెట్టి పడుకున్నానండి. ఇక చూడండి నా పని మొత్తం పొంగిపోయి కౌంటర్ టాప్ అంతా అయిపోయిందండి. క్లీన్ చేయలేకపోయాను, అసలు చిరాకు వచ్చేసింది. ఇంకా నాకు భయం వేసి ఇంక నేనైతే లోపలే పెట్టేశాను.
బాగానే ఉంటాయండి. చట్నీ కూడా నైటే చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నానండి. మళ్ళీ పొద్దున్నే హడావిడి అయిపోతుంది కదా! అందుకని. ఒక పని అయిపోద్ది 2 గనక మనకి అందుబాటులో ఉంటే తొందరగా వేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టాను గదా! కాకపోతే ఎర్రగా రావట్లేదు. కొంచెం లైట్‌గా పులిస్తే గనక రోస్ట్ వస్తాయండి. ఇంక పొలవలేదనుకోండి పిండి కొంచెం తెల్లగా వస్తాయి. రేపు బావుంటదనుకుంటున్నాను. టేస్ట్ అయితే బానే ఉందిలెండి. కాతే కలర్ అయితే రావట్లేదు రెడ్ కలర్‌గా. బాగా వేగినట్టుగా అనిపించట్లేదు గానీ బానే ఉన్నాయి మెత్తగా. ఇంక తర్వాత కొంచెం కారం గూడా వేస్తున్నాను. కారం వేసుకుంటున్నాను. మరీ చప్పగా ఉంటదేమో అని. ఇంక టిఫిన్ చేసేసి బియ్యం కడిగి పెట్టుకుంటే 12, 1 అప్పుడైతే వండుకుంటాను. ఇక్కడ పూజ గూడా అయిపోయిందండి మా వారిది. అదే కొంచెం క్లిప్ షూట్ చేశాను. ఆయనే చేసేస్తారండి రోజు. ఎప్పుడైనా ఆయనకు కుదరపోతే నేను జేస్తాను. ఇంట్లో మగవాళ్ళు చేస్తేనే మంచిది గదా! అందుకని ఆయనే చేసేస్తారు. ఇంక నేను పూజ చేయాలంటే పనులన్నీ అయ్యేదాకా చేయలేం గదండీ! పనంతా అయిన తర్వాత అయితే స్నానం జేయాలి. ఎంత లేదన్నా నా పనంతా అయ్యేసరికి 10:30, 11 అవుద్ది. అప్పుడు దాకా పూజ చేయకుండా ఎందుకుండడం అని ఇంక మా వారే చేసేస్తారు. ఇంక మా వారి పూజ గూడా అయిపోయింది గాబట్టి, ఇంక నేను పెట్టిచ్చేస్తున్నానండి టిఫిను. తినేసి ఆయన షాప్‌కయితే వెళ్ళిపోతారు. ఇంకా మిగిలిన పనులేమైనా ఉంటే చూసుకుంటాను. ఇంతేనండి. బాయ్ ఫ్రెండ్స్.